కానీ మా రఘురాం పట్ల ఉన్న అభిమానం కొద్ది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బాధ్యతగా నేను ఉండిపోయాను. మన రాష్ట్రంలో కళారంగం ఇవాళ బతికినట్టుగా అసలు బతకదు. ఈ మాత్రమే బతికిందంటే సాంస్కృతిక సంస్థల యొక్క ప్రోత్సాహం అని చెప్పి నేను మనసారా చెప్తూ, మా వాళ్ళందరికీ ఒక చిన్న కోరుకుంది. ఆ దశలో మాత్రం డెఫినెట్గా నా సాయశక్తుల, ఎందుకంటే సాంస్కృతిక సంస్థల మనుగడే ఇవాళ ఇంత రసరమ్యంగా కార్యక్రమాలు రాష్ట్రం మొత్తాన్ని జరుగుతున్నాయంటే ఈ సాంస్కృతిక సంస్థల కంట్రిబ్యూషన్ చెప్పి మనసారా నేను మీకు తెలియపరుస్తూ, తప్పకుండా గౌరవనీయ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని, మా శాఖ మంత్రి శ్రీ బట్టి వసంతకుమార్ గారిని నేను తప్పకుండా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే కళారంగం ఎప్పుడైతే రాణిస్తుందో అప్పుడే మన రాష్ట్రం కూడా సుసంపన్నం అవుతుందని చెప్పి పూర్తిగా నమ్మిన వాళ్ళు నేను కొన్ని. నిజంగా మా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పడం నా ధర్మం. ఒకటి, నారాయణ రెడ్డి గారు లేకుండా ఏ కార్యక్రమం జరగదు. అదేవిధంగా రమణాచార్య గారు లేకుండా రాష్ట్రంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లోనూ నేను ఆడిటోర్లు కడతాను. కళారంగాన్ని నా తుది శ్వాస సుబ్రహ్మణ్య గారిని సాంస్కృతిక సంస్థల పక్షాన అభినందనలు తెలియపరుస్తూ, మీరందరూ మీ హర్షాన్ని చప్పట్లతో సుబ్రహ్మణ్య గారిని నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.